ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన కీలక రాజకీయ కుటుంబాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. దశాబ్దాలుగా పసుపు జెండా మోసిన కోడెల, కేయి, మాగంటి, గల్లా, రాయపాటి లాంటి సీనియర్ల వారసులకు ప్రస్తుత రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. కొత్త వారికి పీట వేస్తూ కష్టకాలంలో అండగా నిలిచిన పాత తరాన్ని పక్కన పెడుతున్నారనే అసంతృప్తి క్యాడర్లో వ్యక్తమవుతుంది. ఇంతకీ దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకుని ఈ సీనియర్ కుటుంబాల రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా? వలస నేతలకు ఇస్తున్న ప్రాధాన్యతను పాత నేతలకు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం ఎందుకు వెనకడుగు వేస్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాజకీయాల్లో కొత్త నీరు రావడం, పాత నీరు వెళ్లిపోవడం సహజ ప్రక్రియ. కానీ 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో అస్తిత్వంగా మారిన కొన్ని కీలక కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతున్న తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన కోడెల శివప్రసాదరావు, కేఈ కృష్ణమూర్తి, రాయపాటి సాంబశివరావు, మాగంటి బాబు, గల్లా అరుణకుమారి లాంటి ఉద్దండుల కుటుంబాలు ఇప్పుడు నామమాత్రంగా మిగిలిపోయాయి. ఒకప్పుడు తమ జిల్లాల్లో పార్టీని శాసించిన ఈ సీనియర్లు, వారి వారసులు ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం మీద దాదాపుగా కనిపించటం లేదు. రాయపాటి కుటుంబం లాంటి వారు రాజకీయాలకే పూర్తిగా దూరం జరుగుతుండగా మిగిలిన కుటుంబాల నేతలను అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం చిందించిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పెద్దపీట వేయడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పల్నాడు రాజకీయాల్లో కోడెల శివప్రసాదరావుది ఓ ప్రత్యేకమైన ముద్ర. ఆయన భౌతికంగా దూరమైన పల్నాడు ప్రాంతంలో కోడెలకు ఇప్పటికీ భారీ స్థాయిలో అభిమాన గణం ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో కోడెల శివరాంకు తగిన గుర్తింపు లభిస్తుందని, ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా కీలక బాధ్యతలు దక్కుతాయని అభిమానులు గంపడాసలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం, సామాజిక సమీకరణాలు కోడెల వారసుడి రాజకీయ ఎదుగుదలకు తీవ్రంగా అడ్డుకట్ట వేస్తున్నాయి. తమ నేత కుటుంబానికి పార్టీ అధిష్టానం ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేస్తోందని కోడెల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ వీరికి